హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ వ్లాగ్స్. సో ధ్రువ్ ఎగ్జామ్స్ అయిపోవడానికి బహుకా వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసాము. సో ధ్రువ్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం మేము వచ్చేసి. సో ఇక్కడ నుంచి మాకు వచ్చేసి మినిమం 3 కిలోమీటర్స్ పడుతుంది ధ్రువ్ స్కూల్కి. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాము. సో స్కూల్లో పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో ఎగ్జాక్ట్ మేము వెళ్ళే టికెట్ టైంకి వాడు బస్సు స్కూల్ నుంచి బయటకు వచ్చే టైం సేమ్ ఒకటే టైం అవుతుంది. సో అలా పికప్ చేసుకొని ఇంకా సరదాగా అట్లా వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాం ఇంకా. సో స్కూల్ కూడా చాలా బాగుంటుందండి, మంచిగా పొలాల మధ్యలో కట్టారు స్కూల్ వచ్చేసి. వెళ్ళే దోవ కానీ డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇది ధ్రువ్ స్కూల్కి వెళ్ళే రూట్ వచ్చేసి. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంట్ కానీ, మనం వెళ్ళే ఇదంతా మంచిగా పొలాల మధ్య ఉండడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ధ్రువ్ స్కూల్కి రీచ్ అయిపోయామండి. సో చూసారు కదా, ఎంట్రన్స్ ఇది స్కూల్ వచ్చేసి. సో రైట్ సైడ్ వచ్చేసి మనం కార్ పార్క్ చేసుకుందాము. సో ఆల్రెడీ నడుచుకుంటూ లోపలికి వచ్చేసాం మిసెస్ స్కూల్ దగ్గరికి. మేము అడిగేసాము ధ్రువ్ కోసం. సో వాళ్ళని అడిగి ధ్రువ్ వచ్చాడు, వెయిట్ చేయండి. ఇలా మీకు ఇదే సరదా కాసేపు మాట్లాడాను. తర్వాత ధ్రువ్ వచ్చేసాడు. ధ్రువ్ని తీసుకుని బయటకు వచ్చేసి స్కూల్లోకి కార్ ఎక్కేసామంట. కార్ ఎక్కిన తర్వాత కాసేపు వాడితే ఎలా జరిగింది స్కూల్ అని అడిగేసాము. వాడి చేతిలో ఉన్నది వచ్చేసి రోజు యాక్టివిటీని తీసుకెళ్ళాడు. సో ట్రాఫిక్ కూడా ఏమంత లేదు, మేము త్వరగా రీచ్ అయిపోవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసాము. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది కార్ కూడా వెళ్తే మొత్తం ట్రాఫిక్ ఉండిపోయిందంట, అందుకే వేరే రూట్లో వెళ్ళాము ఇంకా. సో మొత్తానికి అయితే రీచ్ అయిపోయాము. కార్ కూడా పార్క్ చేసాం కింద. సో బహుకాకి వెళ్ళాము. బహుకా వచ్చేసి చాలా బాగుంటుందండి. సో ఫుడ్ వచ్చేసి బఫే 300 రూపీస్ పర్ ప్లేటు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆఫీస్ కొలీగ్స్, ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో క్వాంటిటీ బాగుంటుంది. సో చికెన్ వెరైటీస్ వచ్చేసి కబాబ్ ఇస్తారండి, చికెన్ 65, చికెన్ గ్రేవీ, నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ, స్పైసీ బిర్యానీ అండ్ బోన్లెస్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అలాంటివి. వెజ్ మీల్స్ వచ్చేసి గోబీ మంచూరియన్ అండ్ బేబీ కార్న్, పన్నీర్ ఇలాంటివి వచ్చేసి పప్పు, రసం, అన్నం అట్లా. సో ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వర్త్ 300 రూపీస్కి ఫ్యామిలీ కానీ ఆఫీస్ కొలీగ్స్తో కానీ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో పరోటా, రోటీ, గార్లిక్ రోటీ ఉంటాయి. మా లంచ్ ఇలా అయిపోయింది. సో మేము బయటకు వచ్చేసి ఇంకా వెహికల్ స్టార్ట్ చేసాం. స్టార్టింగే ట్రాఫిక్ ఆగిపోయింది సిగ్నల్. సో అలా ఉండిపోయాం ఇంకా 5 మినిట్స్. ఇలా మా డే గడిచింది. మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మీరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్